హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ రాహుల్. ప్రజెంట్ మనం చూసుకుంటే హైదరాబాద్లోని రాజేంద్ర నగర్ ప్రదేశంలో కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీలో గ్రేప్స్ రీసెర్చ్ సెంటర్ ఉంది. ఇక్కడైతే 60 రకాల గ్రేప్స్ తోటి ఇక్కడ పెద్ద తోటనైతే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫిబ్రవరి మార్చి నెలలో దీనికి ప్రత్యేకంగా ఒక మేళనైతే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న గ్రేప్స్ని ఇక హైదరాబాద్ లోకల్లో ఉన్న ప్రజలు, ఎక్కడి నుంచి ఉన్న ప్రజలు అయితే ఇక్కడికి వచ్చి టేస్ట్ చేసి వాళ్ళంతా వాళ్ళు తెంపుకొని వాళ్ళు తినే విధంగా అయితే ఇక్కడైతే ఏర్పాటు అయితే చేయడం జరిగింది. చాలామంది పబ్లిక్ వచ్చి ఇక్కడికి వచ్చి డైరెక్ట్ వాళ్ళ చేతులతో వాళ్ళు తీసుకొని వాళ్ళు తింటున్నారు. దాని తర్వాత వాళ్ళకి నచ్చినవి వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వాళ్ళైతే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడికైతే చాలామంది పబ్లిక్ అయితే రావడం జరుగుతుంది. వాళ్ళు ఏ విధంగా అనుభూతి చెందుతున్నారు, వాళ్ళు ఏంటని చెప్పేసి వాళ్ళ అడిగి మనం తెలుసుకున్నాము. ఈ లైన్లో ఇక్కడ చూసుకున్నట్లయితే అనాబ్స్ ఈ షాయి అని చెప్పేసి ఈ వంగడాలను అయితే ఇక్కడ తయారు చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే రెడ్ గ్లోబ్ వంగడాలను అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. రకరకాల గ్రేప్స్ తోటలను ఇక్కడ పెంచడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ రెడ్ గ్లోబ్ ఉంది. ఈ లైన్లో చూసుకున్నట్లయితే ఈ లైన్లో కట్టా కుర్గాన్ వంగడాలను ఇక్కడ ఈ రకాలను అయితే ఇక్కడ ఈ లైన్లో పెట్టడం అయితే జరిగింది. కిష్మిష్ చోర్ని రకాలు అయితే ఇక్కడ ఈ లైన్లో అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా ఈ లైన్లో కూడా కిష్మిష్ చోర్ని ఉంది. ఈ లైన్లో చూసుకున్నట్లయితే ప్లేమ్ సీడ్లెస్ అని చెప్పేసి ఈ రకాల వంగడాలను అయితే ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ ఈ ప్రేక్షకులకు ఇక్కడికి వచ్చే పబ్లిక్ అయితే చాలా రకాలుగా డిఫరెంట్ టైప్ ఆఫ్ ద్రాక్షలు అయితే ఇక్కడ అందించడం అయితే జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు చెప్పిన దాని ప్రకారం 60 రకాల గ్రేప్స్ని అయితే ఇక్కడ వీళ్ళు అందిస్తున్నారు. ప్లేమ్ సీడ్లెస్ అని చెప్పేసి, ఫ్యాంటసీ సీడ్లెస్ అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు అందించడం అయితే జరుగుతుంది. అక్కడ వాళ్ళు తెంపుకున్న తర్వాత డైరెక్ట్గా వచ్చి ఇక్కడ సేల్ చేస్తారు. అన్న ఏ విధంగా తీసుకుంటారు అన్న ఇక్కడ నుంచి డైరెక్ట్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి మనం బ్లేడ్ ఒక కవర్ ఇస్తాం అన్న. ఓకే, వాళ్ళకి స్వయంగా వెళ్ళి హార్వెస్ట్ చేసుకొని రావచ్చు, వాళ్ళకి నచ్చిన ఫ్రూట్ టేస్ట్ చేసి. ఇక్కడ ఈ తోట పెంపకం ఏ విధంగా ఉంటుంది? ఇది ఇయర్లీ వన్స్ వస్తుంది అన్న. ఇది హార్టికల్చర్ యూనివర్సిటీ గ్రేప్ రీసెర్చ్ స్టేషన్ వాళ్ళు పండించి ఆప్షన్లో మాకు సేల్ చేస్తారనమాట. ఎవ్రీ ఇయర్ ఆప్షన్ ఉంటుంది. ఈ మార్నింగ్ 10 to 6 వరకు ఏమో సేల్ నడుస్తుంది సీజన్లో. ఆఫీస్ వరకు ఏమైనా కావాలంటే మీకు మొక్కల కోసం ఏమైనా ఎంక్వైరీ చేయాలంటే మార్నింగ్ 9 నుంచి 3:30 వరకు వాళ్ళు అవైలబుల్ ఉంటారు లోపల. ఇక్కడ ఎన్ని రకాల వెరైటీస్ ఉంటాయి? 62 వెరైటీస్ ఆఫ్ గ్రేప్స్ ఉంటాయి. ఇక్కడ మనకి తెలంగాణ స్టేట్లో ఎక్కడ దొరికాయి, మన దగ్గర 62 వెరైటీస్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. మీకు వెరైటీస్ కావాలంటే ఈ మేళానే ఇయర్లీ వన్స్ మేళా ఉంటుంది. మీరు తొందరగా వస్తే వెరైటీకి ఎక్కువ చూడవచ్చు. వెరైటీస్ అయిపోతుంటాయి అందరు కొనుక్కుంటుంటే. అట్లా కొంతమంది లాస్ట్లో వచ్చి బాధపడుతుంటారు, చూడలే అరే ఇన్ఫర్మేషన్ ముందే వచ్చేది ఉండే మాకని చెప్పి. అట్లా ఇప్పుడు మీరు యాక్షన్లో తీసుకున్నారు అంటున్నారు. ఇప్పుడు ఇంతమంది వాళ్ళు తెంపుకుంటున్నారు కదా, మీకేం ఎలాంటి లాస్ ఉండదా? లాస్ ఇన్ ద సెన్స్ దానికి తగ్గట్టు ఇప్పుడు వెరైటీస్ ఉన్నాయన్న. ఆ వెరైటీస్ బయట ఏ ప్రైజెస్ ఉంటాయో మాకు తెలుసు, మన పబ్లిక్ ఎక్కువ తెలియదు. ఎవరికైతే దీనిపైన నాలెడ్జ్ ఉందో, మార్కెట్ ఎవరైతే చేస్తారో వాళ్ళకే తెలుసు. ఇది ఎందుకు పెట్టినామంటే సర్టెన్ ప్రైస్. ఇప్పుడు అక్కడ రెడ్ గ్లోబ్ అని ఒకటి ఉంది, మీకు సూపర్ మార్కెట్స్లో 1200 ఉంటుంది. మనం సేమ్ ప్రైజెస్లో అన్ని ఇచ్చేస్తున్నాం. ఇక్కడ కాస్ట్ రెడ్ గ్లోబ్ ఇప్పుడు రెడ్ గ్లోబ్ మనం ఆఫ్ ప్రైజ్లు ఇస్తున్నాం. ఇప్పుడు మొన్నటి వరకు 600 ఇచ్చినాం, ఈ రోజు నుంచి ప్రైజెస్ తగ్గించినాం, 500కే ఇచ్చేస్తున్నాం. అట్లా ఇంకా మిగతా ఏవైతే మనం మార్కెట్లో 2 వెరైటీసే చూస్తాం, గ్రీన్ ఒకటి, బ్లాక్ ఒకటి. మన దగ్గర వాళ్ళ సీడ్ ఉంటాయి, ఇక్కడ సీడ్ ఉంటుంది, అదొక వెరైటీ. బెంగళూరు పర్పుల్ ఉంది, నానా పర్పుల్ ఉంది, థామ్సన్ సీడ్లెస్ ఉంది, రిజామత్ ఉంది. ఇవన్నీ ఇంపార్టెంట్ అన్నమాట. అవి మన దగ్గరనే అవైలబుల్ ఉంటాయి. ఇంకో 15-20 days ఉంటుంది అన్న సేల్. తొందరగా వస్తే ఫ్రూట్స్ దొరుకుతాయి. మాకైతే ఎవ్రీ టైం కనిపించే సేల్ కానీ ఈసారి ఎక్కువ సేల్ కనిపిస్తుంది. పబ్లిక్ ఏ విధంగా వస్తుంది? పబ్లిక్ ఇప్పుడు వీకెండ్ కానీ సాటర్డే సండే ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే హాలిడేస్, పిల్లలకి కూడా చూపించాలని. అందరికీ ఎట్లా అంటే ఇప్పుడు గ్రేప్స్ అనేది మన ఇంట్లో ఉండదు. కొంతమందికి ప్లేసెస్ ఉన్నా కూడా ప్రాసెస్ తెలియదు ఎట్లా పెట్టాలని. ఇక్కడికి వచ్చి పిల్లలకి లైవ్లో చూపిస్తారు అన్నమాట ఈ సంగతి. ఇట్లా ఏమంటారు, ఇయర్లీ వన్స్ ఆఫీస్ నుంచి వాళ్ళకి ఏమన్నా ఇంకా ప్రత్యేకంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే లోపలికి వెళ్ళి పిల్లల్ని తీసుకొని వాళ్ళకి నాలెడ్జ్ కొంచెం బిల్డ్ చేస్తారన్నమాట. ఈ జనరేషన్లో ఇక్కడ పనులు అంటే అవి ఎక్కడి నుంచి వస్తుందో తెలియని పరిస్థితి ఉంది. ఇక్కడికి వచ్చి డైరెక్ట్ చూస్తే చాలా రకాలుగా ఫీల్ అవుతారని చెప్పేసి. ఇప్పుడు మేము రోజు చూస్తుంటాం అన్న. ఇప్పుడు ఫస్ట్ మేము ఆప్షన్కి వచ్చినప్పుడు కూడా వింతగా ఫీల్ అయినాం. అట్లనే ఎవరైతే కొత్తగా విజిట్ చేస్తారో ఇక్కడ వాళ్ళందరూ కూడా కొత్తగా అనిపిస్తుంది. ఇప్పుడు 62 వెరైటీస్ అంటే వీడికి వచ్చినాకనే ఏది ఏం కథ అనేది మనం
ఏదైతే ఫ్రూట్ని పట్టుకుంటామో అప్పుడే అర్థమవుతుంది. చిన్న ఇప్పుడు మైక్రో నుంచి 2 ఇంచెస్ వరకు మనకు ఫ్రూట్ దొరుకుతుంది. అట్లా వెరైటీకి ఒక నేమ్ ఉంది, దేని దానికి బంచెస్ లేబుల్స్కి రాసి ఉంటుంది అన్నమాట. అట్లా చెట్లకి ఎలాంటి మందులు అయితే ఏం పడదు? మందులు ఇన్ ద సెన్స్ మినిమం అన్న, ఎందుకంటే మరీ ఇప్పుడు ఫంగస్ అటాక్ అవుతుంది, పొల్యూషన్ వల్ల ఖరాబ్ అవుతాయి. దానివల్ల ఏం చేస్తారంటే లాస్ట్ స్ప్రే ఏదైతే ఫంగస్ కానీ పురుగులు కానీ అటాక్ కాకుండా ఇక్కడ మాకు మేమే డిమాండ్ చేస్తాం. చెప్పాలంటే ఆక్సిజన్ అయిన తర్వాత మేము డిమాండ్ చేస్తాం, దేనికి ఫంగస్ అటాక్ కావద్దు, పురుగులు అటాక్ కావద్దు అని చెప్పి. అట్లా అయితే ఎవరు తీసుకోలేరు, లాస్ మేము అవుతాం అట్లా అని చెప్పి. దానికి మించి ఫ్రూట్ మాత్రం హెల్తీగా పెరుగుతుంది. ఫస్ట్ నుంచి ఇంటికి వెళ్ళి వాష్ చేసుకుంటే చాలు, ఆడున్న స్ప్రే వెళ్ళిపోతుంది అంతే, దానికి మించి ఏం లేదు. మీ యాక్షన్ తీసుకున్న తర్వాత ఎన్ని రోజుల వరకు ఇక్కడ మీ ఆధీనంలో ఉంటుంది? మాకు టూ మంత్స్ లేకపోతే 45 డేస్ ఇస్తారు. అన్ని డేస్ ఉండదు, 1 మంత్లో మేము క్లోజ్ చేసుకుంటాం ఎవ్రీ ఇయర్. ఇయర్ ఇంకా కొంచెం పంట ఎక్కువ వచ్చింది, బ్యాక్ సైడ్ కూడా ఉంది, అది నెక్స్ట్ వీక్ నుంచి అలవాటు చేస్తాం. ఇయర్ కొంచెం ఈ వీక్ ఏంటంటే ఒకటేసారి వదిలేస్తే పబ్లిక్ ఏం అర్థమవుతుందంటే వదులుతున్నాం, ఈ ఆప్షన్ ఫారెన్ ఉంటుంది, ఇక్కడ ఉండదు. మనం ఈడ దొరికినా ఈడ ఈవెన్ ఇండియాలో దోలాడడానికి దొరకదు, మనం ఈడ పెట్టినాం దాన్ని. వాళ్ళు పోయి స్వయంగా కట్ చేసుకొని తీసుకురా అంటే వాళ్ళు ఏం చేస్తారు, తింటారు, ఎగరేస్తారు, ఆడుకుంటారు, తెంపి మీద పెడతారు, ఏదో చేస్తారు అన్న. ఆఫీస్ ఉంది అన్న దీని బ్యాక్ సైడ్, ఇందులోనే గ్రేప్ రీసెర్చ్ స్టేషన్లోనే ఉంది, అది బ్లాక్ చేసినాం అన్నమాట. అందరు తెంపి ఇష్టం అన్నట్టు వేస్ట్ చేస్తే పబ్లిక్ కూడా ఆలోచించాలి, ఇట్లా పంపిస్తారు అంటే కూడా మనం దాన్ని తింటే పర్వానే, తెంపి వేస్ట్ చేస్తే మాకు చూడడానికే బాధ అనిపిస్తుంది అంతే. ఎంత ఉంటుంది సార్ కిలో? కిలో ఇప్పుడు రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయన్న, ఇప్పుడు వెరైటీ బట్టి రేట్స్ ఉన్నాయి కదా. ఇంపోర్టెడ్ ఉన్నాయి, ఇలా ఇంపోర్టెడ్ అంటే మీకు ప్రైస్ బయట ఎట్లుందో తెలుసు, అవి వచ్చి ఇక్కడ పెట్టిర్రు. ఈ ప్రైస్ మనం రీజనబుల్గానే ఇస్తున్నాం. మీకు ఒకసారి వచ్చినాక చూడండి, నచ్చితేనే తీసుకోండి, కానీ వెరైటీకి మాత్రం కంపల్సరీ పిజ్జా కావాల్సింది ఇక్కడికి వస్తుంది అంతే. మాది విజయవాడ అండి, నేను హైదరాబాద్లో ఉంటాను, ఇక్కడే జాబ్ చేస్తూ ఉంటాను. నేను రీసెంట్గా మన వేరే యూట్యూబర్ చూస్తూ ఉంటే దాంట్లో చూశాను, ఇక్కడ రాజేంద్ర నగర్లో గ్రేప్స్ ఫార్మింగ్ అనేది ఉంటుందని చెప్పి అగ్రికల్చర్ వాళ్ళది. అది ఎలా ఉందో చూద్దామని చెప్పి వచ్చాను. చాలా బాగుంది, ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. బయట అంటే మనం తిని అంటే వాళ్ళు ఎక్కడి నుంచి చేస్తారు, ఎలా ఫార్మింగ్ చేస్తారో మనకేం తెలీదు. ఇక్కడ న్యాచురల్గా చెట్టు నుంచి మనం కోసుకున్న ఫీలింగ్ వేరుగా ఉంటుంది కదా, అలా తీసుకుంటున్నాం. చాలా బాగుంది, ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. బయట అయితే మనకు చెట్టు నుంచి తెంపుకోకుండా వాళ్ళే తెంపిస్తారు కదా, ఇక్కడ మీరు తెంపుకొని మీరే తీసుకొని మీరే తింటారు కదా సార్, మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు? అంటే మనం తెంపుకొని మనం తినాలనుకున్నది మనం కోసుకొని తింటే దాని ఫీల్ వేరుగా ఉంటుంది. సో వాళ్ళు తెంపింది ఎలాగా వాళ్ళు తెంపేసి తీసుకొస్తారు, మన రైతు దగ్గర తీసుకోము, వాళ్ళు వ్యాపారం చేసుకునే వాళ్ళు తీసుకొస్తారు, వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు. ఇక్కడ టేస్ట్ చూసి అంటే న్యాచురల్గా ఒక పండిన ఫ్రూట్ అనేది మనం తీసుకోవచ్చు. వాళ్ళు రైతు దగ్గర పండని తీసుకొస్తారా, పండేది తీసుకొస్తారా మనకు తెలియదు. ఇక్కడంటే మనం టేస్ట్ చేసి మనకు నచ్చిన ఫ్రూట్, మనకి ఏ చెట్టు దగ్గర అయితే నచ్చిద్దో ఆ ఫ్రూట్ తెంపుకొని మనం తిని ఆ నచ్చింది కట్ చేసుకొని మనం కొనుక్కోవచ్చు. అలాగే మనకు నచ్చిన ఫ్రూట్ని మనకి ఇక్కడ ప్లాంట్ కూడా అమ్ముతారంట, ఆ ప్లాంట్ కూడా తీసుకెళ్ళి మనం కావాలంటే మన ఇంటి దగ్గర కూడా వేసుకోవచ్చు. మీరు ఇప్పటివరకు ఎన్ని రకాల ఫ్రూట్స్ టేస్ట్ చేశారు సార్? నేను 4-5 రకాలు చూశాను, అన్నీ బాగానే ఉన్నాయి. సీడ్లెస్ నాకు స్పెషల్గా సీడ్లెస్ అంటే చాలా ఇష్టం, సో వాటి కోసం అని చెప్పి చూస్తున్నాను. అన్ని ఫ్రూట్స్ బాగున్నాయి, చాలా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఫ్యామిలీస్ ఒకరోజు ఎంజాయ్ చేయడానికి, చూడటానికి, అంటే ద్రాక్ష ఎలా పండుతుంది అనేది కూడా ఈ మధ్య సిటీలో ఉన్న వాళ్ళకి అసలు ఏ పంట ఎలా పండుతుందో తెలియదు. ఇది ఒక మంచి అవకాశం అనమాట. ఇది ద్రాక్ష అనేది ఎలా ఫామ్ అవుతుంది, ద్రాక్ష చెట్టు ఎలా ఉంటుందో కూడా కొంతమంది తెలియదు, దాన్ని చూసే అవకాశం కూడా ఉంటుంది. నమస్కారం. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇక్కడే లోకల్ ఖైరతాబాద్ నుంచి. మీకు ఏ విధంగా తెలిసింది సార్ ఇక్కడ ఈ గ్రేప్స్? 2 ప్రకారం, ఒక నా ఫ్రెండ్ ఇక్కడ వచ్చింది 1 వీక్ ముందు, ఇంకా పేపర్లో కూడా వచ్చింది ఆర్టికల్స్లో. కానీ నాకు ఫార్మింగ్ అంటే చాలా ఇష్టం, సో నాకు తెలుగు ఇంకా మంచిగా రాదు. సో ఐ కేమ్ హియర్ అండ్ ఐ ఫౌండ్ దిస్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ బికాస్ ఐ లైక్ టు బ్రింగ్ మై కిడ్స్ అవుట్ హియర్ బికాస్ దే నీడ్ టు నో వాట్ ఫార్మింగ్ ఈజ్. ఫార్మింగ్ తెలియాలి మన పిల్లలకి. ఇదే మనకు ఇండియాకి చాలా జీడిపి వస్తుంది దీంట్లోనే. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. వేరే ప్రకారం గ్రేప్స్ ఉంది. ఇంకా నేను చూస్తున్నాను చాలామంది వస్తున్నారు ఇక్కడ, పిల్లలు పెద్దలు అన్ని ఏజ్లో. ఎన్ని రకాల గ్రేప్స్ టేస్ట్ చేశారు? ఇక్కడ నేను 5 టేస్ట్ చేశాను. నాకు తెలియదు ఎంత ప్రకారం ఉంటుంది అని, కానీ ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది మన దగ్గర. ఈ వాతావరణం ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే ఇక్కడ వాళ్ళంతా వాళ్ళే తెంపుకొని తినే విధంగా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు చాలామంది పబ్లిక్ వచ్చి ఇక్కడికి
చాలా రకాలుగా అనుభూతి పొందుతున్నట్టు మనకైతే అర్థమవుతుంది. వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళందరిని తీసుకొచ్చి ఈ ఫార్మింగ్ అంటే ఏంటి, అసలు ఎలా చేస్తారు, ఎలా ఆ పంటలు పండుతాయి, ఒక మొక్క నుంచి ఒక చెట్టుగా ఎదిగి ఒక పండుగ మనకు ఏ విధంగా వస్తుందని చెప్పేసి ఇక్కడ వాళ్ళకు పిల్లలకు వివరించడానికి కోసం అయితే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పనులు అయితే చూపెట్టడం, ఈ ఫార్మింగ్ ఇవన్నీ విశేషాలు అయితే వాళ్ళకైతే నేర్పించడం అయితే జరుగుతుంది. వావ్, అసలు చూస్తేనే నోరుతుంది. తీసుకొని తింటాడు, ఎంత బాగున్నాయి తెలుసు. అసలు తింటుంటే అసలు ఇంత నోరు ఊరుతుంది, ఎంత బాగున్నాయంటే చిన్న చిన్నగా మనకి ఎక్కడ దొరికిన విధంగా ఇక్కడైతే ఇప్పుడే ఈ ప్రదేశంలో ఇవన్నీ దొరుకుతున్నాయి. కంపల్సరీ నాకు తెలిసి చెప్తున్న ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడికి సందర్శించి ఈ ప్రదేశంలోకి వచ్చి ఈ వాతావరణాన్ని ఈ పండ్లను తినేసి ఎంజాయ్ చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఏంటంటే ఇది ఒక ఎక్రిప్ సెంటర్, ఐసీఆర్ ప్లస్ స్టేట్ యూనివర్సిటీస్ రెండు కలిపి ఇక్కడ రకరకాల గ్రేప్స్ని మొత్తం పబ్లిక్కి ఈరోజు చూపించడానికి అందరికీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. సో మా పిల్లలు కూడా తీసుకుని వచ్చాను. సో నేను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిరిధాన్యాలలో నేను శాస్త్రవేత్తని. సో మా పిల్లల్ని ఈ అగ్రికల్చర్, ఈ వ్యవసాయం అనేది మనకు ఫ్యూచర్లో మనిషికి కావాల్సింది మెయిన్ ఫుడ్. సో ప్రతిరోజు మనం మూడు సార్లు తింటున్నామంటే మన రైతును తలుచుకోవాలి. అలాగే మనకు ఫుడ్ లేకుండా ఎంత మీరు కార్పొరేట్ అయినా, ఎంత విదేశాలకు వెళ్ళినా, ఎంత డబ్బున్నా, ఎంత పేదోడైనా, ధనికుడైనా, ఎవరికైనా కావాల్సింది 3 పూట్ల భోజనం. సో భోజనం అంటే రైతు ఉండాలి, వ్యవసాయం ఉండవలసిందే. సో పిల్లలకి చిన్నప్పటి నుంచి పిల్లలకి ఇప్పుడు తింటున్నారు, వాళ్ళు తిన్నది ఎలా వస్తుంది ఏంటి అని అవగాహన అయితే ఎవరికీ లేదు. చాలామందిని వరి ఎలా వస్తుంది అని అంటే నాకు మార్కెట్లో దొరుకుతుంది, స్టోర్లో దొరుకుతుంది, లేకపోతే డిమార్ట్లో దొరుకుతుంది, రత్నదీప్లో దొరుకుతుంది చెప్తున్నారు. సో వాళ్ళకి తెలియాలి రైతు ఎంత కష్టపడుతున్నాడు. ఇప్పుడు పిల్లల్ని వాళ్ళు తీసుకొచ్చాం, అప్పుడే కొద్దిసేపు చూసి అమ్మాయి ఎండలో ఉండలేకపోతున్నాం, ఇంత చూస్తున్నారు తింటున్నారు, ఆయన ఈ ఎండలో ఉండలేకపోతున్నాం అని వాళ్ళు అంటున్నారు. అంటే రైతు యొక్క శ్రమ కూడా తెలియాలి. అంటే పిల్లలకి వాళ్ళు తింటున్నది ఏంటి అనేది వాళ్ళకి తెలియాలి. తెలిస్తే అవగాహన వస్తే ఈ వ్యవసాయం అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే అటు ఇండస్ట్రియల్ గ్రోత్ ఉండాలి, ఇటు అగ్రికల్చర్ గ్రోత్ ఉండాలి. సో అందుకని అగ్రికల్చర్ గ్రోత్, ఇండస్ట్రియల్ గ్రోత్ రెండు మనం సమానంగా చూడాలి. అంటే పిల్లలు కూడా వ్యవసాయం కూడా ఒక మంచి ఎంటర్ప్రీనర్స్, మెనీ అగ్రి ఎంటర్ప్రీనర్స్ కూడా వచ్చి అది కూడా చాలా మనం ముందుకు వెళ్ళొచ్చు, దేశానికి మనం చేయొచ్చు, మంచి ఆరోగ్యమైన ఫుడ్ ఇవ్వచ్చు. అలాగే మనం కూడా ఎంటర్ప్రీనర్షిప్లో ఎదిగి చాలా సేవ చేయొచ్చు దేశానికి అని పిల్లలకు అవగాహన రావాలి. అంటే వాళ్ళు తింటున్నది కూడా అవగాహన రావాలంటే ఇలాగా ఇప్పుడు ఇవాళ పీజీటీఎస్, ఆ తర్వాత యూనివర్సిటీస్, ఇలా అగ్రికల్చర్ సంస్థలు, ఐసీఆర్ సంస్థలు ఇలాంటివి పబ్లిక్గా కూడా చూపిస్తే పిల్లలకి అవగాహన వస్తుంది. ఇక్కడ ఈ చెట్లను చూస్తే ఇక్కడ పైన చూడిగో ఈ ద్రాక్ష చెట్లను పెంచడానికి కోసం అని చెప్పేసి ఒక సర్టెన్ హైట్ పెరిగిన తర్వాత దీనికి ఉన్న కొమ్మలు అయితే మొత్తం అయితే కట్ చేయడం జరుగుతుంది. కొమ్మలు కట్ చేసిన తర్వాత దీనిపైన ఇట్లా సీకు పెట్టేసి సీకుల మీద దీనికి ఈ కడి ఉంటాయి కదా, దీని కడీల మీద బేస్ తోటి ఈ దానిపైన చెట్టుని అయితే పెంచడం అయితే జరుగుతుంది. ఈ పక్కలో ఉన్న కొమ్మలు మొత్తం కొట్టేస్తేనే ఇది బాగా పెరుగుతుందని చెప్పేసి వాళ్ళైతే మనకు చెప్తున్నారు. ఇది పెరగడానికి కోసం ఖచ్చితంగా అయితే ఈ పక్కలో ఉన్న ఈ కొమ్మలను అయితే ఖచ్చితంగా కొట్టేయాలి. దీనికి ఎలాంటి ఇనుప సీకులతోటి ఇది పెట్టడం అయితే జరుగుతుంది. పెద్ద పెద్ద కడీలతోటి దీనికి సపోర్ట్ ఇచ్చి ఇవి ఇలాగే పెరగడానికి కోసం అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ద్రాక్ష తోట చాలా బాగుంది. ఇక్కడికి వచ్చి చాలా సంతోషంగా ఉంది. మాకు చాలా తీయగా ఉన్నాయి, వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి, చాలా మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి. అందరు వచ్చి ఎంజాయ్ చేయొచ్చు మంచిగా. పిక్నిక్ హైదరాబాద్ వాళ్ళకి చాలా బాగుంది. మీరు ఎన్ని రకాలు టేస్ట్ చేసారు మేడం? మేము చాలా రకాలు చేసినాము, వాటి పేర్లు తెలియవు, కానీ అన్నీ చాలా డిఫరెంట్ టేస్ట్ ఉన్నాయి, చాలా బాగున్నాయి, చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా చాలా సంతోషంగా ఉంది. చాలామంది వస్తున్నారు. మాకు ఇంత దగ్గరలో ఉంది హైదరాబాద్లో అంటే మాకు చాలా గ్రేప్స్ పికింగ్ అంతా ఫారెన్లో చూసాము, యాపిల్ పిక్, స్ట్రాబెర్రీ పిక్ అని. మన దగ్గర కూడా గ్రేప్ పిక్ ఉందంటే చాలా సంతోషం. ఇక్కడ ఈ లైన్లో చూసుకున్నట్టయితే నానా పర్పుల్ అని చెప్పేసి సీడ్స్ అయితే ఇక్కడ ఉండడం ఉంది. దీన్ని చూస్తే దాని నెక్స్ట్లో ఇక్కడ క్రిమ్సన్ సీడ్లెస్ సీడ్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ వంగడాలను అయితే ఇక్కడ వీళ్ళైతే పెట్టడం జరిగింది. ఈ లైన్లో అనేక
ద్రాక్షలు అయితే కావడం అయితే జరిగింది. ఈ లైన్లో చూసుకున్నట్లయితే చాలా వరకు ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటే శరద్ సీడ్లెస్ అని చెప్పేసి సీడ్స్ ఇక్కడ ఉన్నాయి. మంజరీ శ్యామ సీడ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి రకరకాలుగా. ఇక్కడికి వచ్చి చాలామంది పబ్లిక్ వచ్చి ఇక్కడ వాళ్ళ అనుభూతి అయితే పొందుతున్నారు చాలా వరకు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మాణిక్ చమన్ అని చెప్పే సీడ్స్ ఈ లైన్లో ఉన్నాయి. ఇక్కడ ఈ లైన్లో ఒక్కొక్క రకమైన ఒక్కొక్క వెరైటీను ఈ లైన్లో వీళ్ళు పెట్టి మినిమం 62 వెరైటీస్ ఆఫ్ సీడ్స్ను ఇక్కడైతే ఎక్కడ లేని విధంగా, ఎక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో మన దేశంలో ఎక్కడ దొరకని విధంగా ఇక్కడ హైదరాబాద్లో ఈ ప్లేస్లో అయితే పెట్టడం అయితే జరిగింది. ఇది చూసుకున్నట్టయితే మెర్బిన్ సీడ్లెస్ అని చెప్పేసి ఇది కూడా ఈ ప్లేస్లో వీళ్ళు పెంచడం అయితే జరుగుతుంది. థామ్సన్ సీడ్లెస్ ఈ మొక్కలను కూడా ఇదే లైన్లో పెంచడం అయితే జరుగుతుంది. కాశ్మీర్ రోజావిస్ వైట్ ఈ సీడ్ను కూడా ఈ లైన్లో పెంచుతున్నారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్. 2A క్లోన్ సీడ్స్ ఇక్కడ పెంచడం అయితే జరుగుతుంది. BH27 గులాబీ ఎక్స్ B4 సీడ్స్ని అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. మంజరి మేదిక ఆర్కాశామ్ సీడ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే బెంగళూరు బ్లూ. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవి బ్లాక్ కలర్లో గ్రీన్ కలర్లో ఈ గ్రేప్స్ అయితే అసలు చూడడానికి ఎంత బాగా అనిపించినాయంటే చూస్తేనే నోరు తినాలనిపిస్తుంది. మనంతకు మనమే తెంపుకొని తినొచ్చు అన్నట్టు. ఇది ఇక్కడ దీన్ని చూస్తుంటే బ్లాక్ కలర్ టేస్ట్ చేసిన వావ్ అసలు ఇంతకు ఎప్పుడుందంటే మామూలుగా అనిపించలేదు, నోరు ఊరుతుంది, చాలా బాగుంది. వీళ్ళు చెప్పిన విధంగా అయితే ఈ లైన్లోనే నియర్ బై 62 టైప్ ఆఫ్ వెరైటీస్ ఇక్కడ వీళ్ళు ఉన్నాయని చెప్పేసి వీళ్ళు మనతో చెప్తున్నారు. ఇప్పటి వరకు చూస్తే నెక్స్ట్ ఆర్కాశామ్ అని చెప్పేసి H516 అని చెప్పేసి డిఫరెంట్ టైప్ ఆఫ్స్ ఉన్నాయి. కొన్ని కారణాల వల్ల కొన్ని వాడిపోయినాయి, అయినా కొన్ని అయితే మంచిగానే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే T4 కాన్కార్డ్ అని చెప్పేసి ఇక్కడ వెరైటీ సీడ్, ఇక్కడ నుంచి కొద్దిగా వెరైటీ సీడ్ ఇక్కడ ఉంది. చూశారు కదా, ఈ గ్రేప్స్ రీసెర్చ్ సెంటర్లో ఇక్కడ 62 టైప్ ఆఫ్ వెరైటీస్ గ్రేప్స్ అయితే ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడికి చాలామంది పబ్లిక్ అయితే వచ్చి ఇక్కడ చాలా రకాలుగా అనుభూతి చెందుతున్నారు. ఈ సొంతంగా తెంపుకొని తినేసి చాలా రకాలుగా అనుభూతి పొందుతున్నారు. మీరు కూడా వచ్చి ఇక్కడికైతే వచ్చి టేస్ట్ చేయండి. చాలా రకాల వెరైటీ గ్రేప్స్ అయితే ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.